హాయ్ హలో గైస్, వెల్కమ్ టు ట్రెండింగ్ ఇండియా. ఈరోజు రెసిపీ మామిడికాయ పులిహోర ప్రాసెస్ చూసేద్దాం రండి. మేము ఒక మ్యాంగో తీసుకున్నాం. మీ సైజులో మీ రైస్ క్వాంటిటీ బట్టి మీరు తీసుకోండి. మ్యాంగోని అయితే వాష్ చేసేసాము. తర్వాత దీన్ని పీల్ ఆఫ్ చేసి పెట్టేసుకున్నాము. దీన్ని తురుముకోవాలి. ఇలా మామిడికాయ అయితే తురుమేసి పెట్టుకున్నాము. స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ రైస్ క్వాంటిటీ బట్టి తీసుకోండి. ఆయిల్ అయితే హీట్ అయిన మామిడికాయ తురుము అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా వేగిపోయింది. నేను ఇప్పుడు రైస్లో యాడ్ చేసుకుందాము. రైస్లో వేసేసుకోవాలి. అదే బాండిలోకి ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యేలోపు పచ్చిమిరపకాయలు కట్ చేసుకుందాము. ఇలా చిలుకల్లా కట్ చేసుకొని మేమైతే 5 చిల్లీస్ తీసుకున్నాము. మీకు కావాలంటే ఇంకా ఎక్కువైనా తీసుకోవచ్చు. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. తిరిగి పల్లీలు అయితే యాడ్ చేసుకోవాలి. చిలుకలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. కొంచెం జీడిపప్పు, కొంచెం ఇంగువ, ఇవన్నీ దారుగా వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని. 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుందాము, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది. 2 ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. కరివేపాకు యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వేగిపోయాయి. స్టవ్ ఆపేసుకుందాము. కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇందాక మ్యాంగో మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, రైస్లో యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం తురుముని ఇలా మిక్స్ చేసుకోవాలి. మేము రైస్ ముందే ఉడికించి పెట్టుకున్నాము. మ్యాంగోని ఎక్కువ రోస్ట్ చేసుకోకూడదు. పచ్చివాసన పోయేంత వరకే వేయించుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్నాము. తిరుగుమాత పెట్టుకున్నాం కదా ఇందాక, అది రైస్లో యాడ్ చేసుకున్నాము. మిక్స్ చేసుకోవాలి ఇలా చూపించిన విధంగా. మీరు రైస్ ఉడికించినప్పుడే ఆయిల్ యాడ్ చేసుకోండి, ఎందుకంటే పొడి పొడిగా బాగా వస్తుంది. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. స్మెల్ అయితే బాగా వస్తుంది. ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో పులిహోర రెడీ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు ట్రెండింగ్ ఇండియా.